మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ధర్మరాజు తన సారథిని కాపాడుకున్నాడు, నకుల సహదేవులు తన సారథులను కాపాడుకున్నారు. కానీ దుర్యోధనుడు సారథిలో 10 మంది వెళ్ళారు, కర్ణుడు సారథిలో 25 మంది వెళ్ళారు. ఇప్పటికి ఇది వీళ్ళ సామర్థ్యం. సారథులను కాపాడుకోలేరు, మొత్తం సామ్రాజ్యాన్ని కాపాడతారు వీళ్ళు. మళ్ళీ సారథిని వేసేసాడు. సూతుని వ్యసంజానేసి విల్ దృంచుజన్ మళ్ళీ ధనుర్భంగం చేశాడు. ఇది 5వసారో 6వసారో. ఏమి కర్ణుడు విల్లు, దానికి అసలు ముందు సరిగ్గా నిర్మాణం విజయం 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 అని పేర్కోవాలి, దానికనే అపజేయాలి. దృంచి పారేశాడు దాన్ని. విల్ దృంచుచుం హయసందోకము కూల్చి ఆ సందడిలో ఇంకో ధనుస్సు తీసుకున్నాక గుర్రాలు కూల్చి పారేశాడు. మళ్ళీ ఓ 50 గుర్రాలు అయ్యే కర్ణుడికి ఇప్పటికి. అప్పుడే ఒక పొరపాటు చేశాడు. హాస్యమునకై హాసంబుసేయన్. ఇది భీముడికి అర్జునుడికి తేడా. ఓ అని పొంగిపోవడం, హా అనడం, తొడగొట్టడం, మెడ తరవడం ఇవన్నీ అర్జునుడి దగ్గర ఉండవు. కృష్ణ పరమాత్మ అటువంటి పనులు చెయ్యనప్పుడు గురుకో మాట్లాడకుండా యుద్ధం చేయంటాడు. భీముడు అలాంటి వాడు కాదు, ధీరోద్ధతుడు. అందుకని ఒక్కసారి చేసేవలే బోర్డు యుద్ధం, వెళ్ళా ఇంటికెళ్ళు, రథాలు తయారు చేసుకునే వాళ్ళందరూ రథాలు ఎక్కితే ఇలాగే ఉంటుంది అని కులం పేరు మీద అన్నాడు. ఇది అనవసర అహంకారం. ముక్త సంగో అనఘంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. చేస్తున్న పని యందు అతి ఫలితం మీద అత్యంత ఆసక్తి లేనివాడు, అనఘంవాది ఎటు నేను చేస్తున్నాననే అహంకారము లేనివాడు, ధైర్యము ఉత్సాహము కలిగినవాడు, సిద్ధ్యో నిర్వికారక ఒకవేళ సిద్ధించినా సిద్ధించకపోయినా కూడా సమానంగా తీసుకునే లక్షణం కలిగినవాడు సాత్విక కర్త. ధర్మరాజు అర్జునుడు సాత్విక కర్తలు, భీముడు రాజసకర్త. అశ్వత్థామ లాంటి వాళ్ళు, అభిమన్యుడు లాంటి వాళ్ళు తామసకర్తలు. ఆ కర్తృత్వంలో తేడాను బట్టే ఫలితాలు ఉంటాయి. అందుకని హాస్యమునకై హాసంబుసేన్ వెటకారంగా మాట్లాడట. పోవాయా ఓ చెక్కముక్కలు చెక్కుకుంటూ రథాలు తయారు చేసుకోరు, మీలాంటి వాళ్ళందరూ యుద్ధాలకు వస్తే మేమెందుకు ఇక్కడ అన్నాడు. అదే దెబ్బ. అది మనిషిని ఏదో పౌరుషం అనుకుంటాం మనం, అది కృంగదీసేస్తుంది. ఈ హడావుల్లో వాడు చదువుకుంటాడు. వెంటనే గదన్ భయదాకారతమైచను ఒక గద తీసుకుని విసిరేశాడు. అది భగ్నం వయ్యనా భీముచేన్. ఆ భీముడు ఆ గదను భగ్నం చేశాడు. ఇంత హడావిడిలో కూడా మళ్ళీ మీసాలు తిప్పుతూ భగ్నం చేశాడు కాబట్టి సరిపోయింది. చేయలేకపోతే మాడు పగిలిపోదు. అందుకే యుద్ధరంగంలో ఈ వీరాలాపాలు ఊరికే విచిత్రంగా ఏదో మామూలుగా పర్వాలేదు, నవ్వచ్చు. కానీ పెద్ద హడావుడు చేసి భేరీ మృదంగాలు మోగించి మధ్యలో ఏదో కాస్త పుచ్చుకుని మళ్ళీ బయలుదేరదామని ఈ లోపు శత్రువు వేసేస్తాడు. చిత్రం ఏమిటంటే ఈ పద్యం తర్వాత మనం చెప్పుకోవలసింది, కర్ణుడు భీముడు మీద వేసిన గద విఫలమైపోగానే అది విరిగి కింద పడగానే భళి భళి అన్నట్టండి. ఎవరండి? కృష్ణార్జునులు కాదు, వార్త తెలిసి ధర్మరాజు కాదు, కొన్ని దగ్గరలో ఉన్న సాత్యకి కాదు, కృపాచార్యుడు, భూరిశ్రవసుడు, అశ్వత్థామ, శైల్యుడు, వీళ్ళండి. వీళ్ళందరూ ఏ పక్షంలో ఉన్నారంటే కౌరవ పక్షంలో. కృపాచార్యులు, అశ్వత్థామ, శల్యుడు, భూరిశ్రవసుడు వీళ్ళంతా కౌరవపక్షం. కౌరవపక్షంలో ఉండి కౌరవపక్షం వాడైన కర్ణుడు భీముడి మీద గద విసిరితే అది భీముని చేతిలో భగ్నమైతే వీళ్ళు భళీ భళీ అంటారు. ఈ కౌరవులు ఎందుకు గెలుస్తారండి? గోతులు దవ్వేవాళ్ళు ఉన్నారుగా పార్టీలో, ఎక్కడికక్కడే. ఒకడు వాడు నెగ్గితే వాడు ముఖ్యమంత్రి అవుతాడేమో, కాబట్టి నేను నెగ్గడం కంటే కూడా వాడు ఓడిపోవడం ముఖ్యం. ఈ తవ్వేవాళ్ళు ఉంటే పార్టీ ఎందుకు నెగ్గుతుంది? అదే జరిగింది భారతంలో. కర్ణుడు గద దెబ్బతింటే వీళ్ళు ఎందుకంటే బళి బళి అంటుంది, తగుదునమ్మా అని. ఈ సందట్లో సడేమియా చిత్రుడు, విచిత్రుడు, చారుచిత్రుడు, చిత్రాక్షుడు, చిత్రధ్వజుడు, చిత్రాయుధుడు, చిత్రకర్ముడు, వీళ్ళందుకు చిత్ర పేరు పెట్టుకున్న అందరూ వరుసపెట్టి వచ్చారు. చిత్రా నక్షత్రమేమో వచ్చారు. మొత్తం 7గురిని 7 బాణాలతో వేసి పారేశాడు. ఆ ఊపు మీద ఎవడో ఆగడానికి వచ్చిన ఇబ్బంది. ఆ ఊపు మీద ఎవడు ఆగడు. అగ్ని బాగా మండుతున్నప్పుడు అందులో మండే అవకాశం లేని పదార్థాలు వేసినా ఒక్కోసారి కాల్చేస్తుంది. ఎందుకంటే ఆ ఊపు మీద ఉంది అగ్ని. అందుకే బాగా కోపంలో ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఏదో చేస్తాడు. ఆ కోపంలో చిన్న పిన్నీసి విసిరితే అది గుణపంలా తగులుతుంది. ఆ కోపం చల్లారిపోయాక వాడు గుణపం వేసినా అది పిన్నీసులో ఉంటుంది. అందుకే పరిస్థితులు గమనించమన్నారు. చిత్రుడు, చారుచిత్రుడు, విచిత్రుడు, చిత్రాక్షుడు, చిత్రధ్వజుడు, చిత్రాయుధుడు, చిత్రకర్ముడు, అందరికీ ఆరో చిత్ర నక్షత్రమే, అనుమానం లేదు. మొత్తం అయిపోయింది. 7గురిని 7 బాణాలతో వేసి పారేశాడు.
ఈ రకంగా సాగుతున్న కర్ణార్జునుల యుద్ధం, భీమకర్ణుల యొక్క యుద్ధం ఒండరు బాణములనరికి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు ఏ రకంగా వేసుకుంటున్నారు అంటే, ఒండరు మీదను ఒక్కమయ్యన్ పరపించిరు ఏపుమై, ఒండరు మీద బాణములనొక్కమయ్యన్ పరపించిరేపుమై, ఒండరు బాణములనరికి ఉర్విపయ్యన్ నెరయింతురుగ్రులై, ఒండరు మేనులన్ శరములు ఉచ్చిశనన్, ఒండరు మేనులన్ శరములుచ్చిశనన్ నిగిడింతురు, ఇట్టులు ఉద్దండత పోరిరి, ఇట్టులు ఉద్దండత పోరిరి ఆరని మదంబున ఒండరు మీరు నాసలన్. ఒకరినొకరు జయించాలనే ఆశతో ఒకళ్ళ బాణాలు ఒకరు నరికేసుకుంటున్నారు, ఒకళ్ళ రథాలు ఒకళ్ళు కూల్చుకున్నంత పని చేస్తున్నారు, ఒకళ్ళ ధనుస్సులు ఒకళ్ళు నరికేసుకుంటున్నారు. ఇలాగ ఎవరు ఎక్కువో ఎవరు తక్కువో తేల్చలేనంత విచిత్రంగా జరుగుతోంది భీమునికి కర్ణునికి యుద్ధం. రేపటి భాగంలో దీని సంగతి పూర్తిగా తేల్చేద్దాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.